అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు గోదావరిఖని పట్టణంలో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేదిక పైన పెద్దలు అన్న అధ్యక్షులు నటరాజు గారు, ఆనంద్ గారు, రవీందర్ గారు, కోలేటి శ్రీనివాస్ గారు, శ్రవంతి, అలాగే హారిక, లక్ష్మీనారాయణ గారు ఇంకా వేదిక పైన పెద్దలు, యోగా గురువులు ముందున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అనేది ఓ వ్యాయామం కాదు, తనువుని, మనస్సుని, ఆత్మని ఏకం చేసే ఒక సాధన. యోగా అనేది మానవ జీవనానికి ఒక సంజీవని లాంటిది. నిత్య యోగ సాధన ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇప్పటికుండా మనం ప్రతిజ్ఞ భూమి ప్రతి ఒక్కరం కూడా నిత్య యోగ సాధన. ఇవాళ ఇప్పుడే గురువు గారు ప్రేయర్ చేసేసింది ప్రార్థన, కానీ మనం వాళ్ళ ప్రామిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. యోగా దినోత్సవం 2024 సంవత్సరం సందర్భంగా ఏమని ప్రామిస్ చేయాలంటే, ఈ ముక్కుతూ, మూలుగుతూ, దగ్గుతూ, ఆ మోకాళ్ళకు పట్టి వేసుకొని, నడుముకి పట్టి వేసుకొని, మెడకి పట్టి వేసుకొని 60-70 ఏళ్ళు బతికేదానికంటే ఆరోగ్యంగా 100 సంవత్సరాల నిండగా ఉండదు ప్రతి ఒక్కరికి. కాబట్టి ఇవన్నీ కాక ఆరోగ్యంగా 100 ఏళ్ళు మనం బతకడానికి ప్రయత్నం చేస్తాము. మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతాము. ప్రతిరోజు చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం. యోగా చేయడానికి మాత్రం సమయం ఉండదు. ఫోన్ మీద ఒక 4-5 గంటల సమయం పోతుంది. రీల్స్ చూసుడా, యూట్యూబ్ కూడా, తర్వాత టీవీ చూస్తాం, సీరియల్ చూస్తాం. ఇవన్నిటికంటే ఆరోగ్యం కంటే ముచ్చట్లు కూడా పెడతాం. కానీ యోగా చేయడానికి మాత్రం మనకు సమయం ఉండదు. మరి అవన్నిటితో అనారోగ్యం వస్తుంది. యోగా చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఏం చేద్దాం మనం? ముచ్చట్లు, యూట్యూబ్లు, ఫోన్లు, టీవీలు అన్ని బంద్ పెట్టి ఒక 45 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా నిత్య యోగ సాధన మీరందరూ కూడా చేయాలని ఈరోజే మనం ప్రాముఖ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు యోగాకి ప్రాముఖ్యత ఉన్నది. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అంత యాక్టివ్గా, ఎనర్జీగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారంటే కేవలం యోగ సాధన ద్వారా మాత్రమే. కాబట్టి అందరం కలిసి యోగా చేద్దాం. ఆరోగ్యకరమైన రామగుండం నియోజకవర్గంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దామని అందరినీ కోరుతూ మరొకసారి హృదయపూర్వక అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Okay.